హలో హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు అవర్ తెలుగు కార్ ట్రావెల్స్. ఓకే, ప్రస్తుతానికైతే నేనే చేస్తున్నాను వీడియో అయితే. ఓకేనా, బైక్ అయితే ఇంకా మనం సెర్చ్ చేసుకోలేదు కొంచెం, అందుకే ఫోన్ అయితే దగ్గర ఉండాలి గైస్. మరి అడిగారు కదా మన వాళ్ళు, నేనైతే ట్రూ వాల్యూలో ఉన్నాను. సో మీకోసం అయితే మరి కార్ అయితే అడిగారు కదా, బ్రీజా మోడల్ కావాలని. సో మన సబ్స్క్రైబర్స్ మరి మీకోసం సో బ్రీజా 2017 మోడల్ గైస్, మీకు ఇక్కడ లిస్ట్ కూడా ఉంటుంది. ఇది ట్రూ వాల్యూ గైస్. అడ్రస్ వచ్చేసరికి అక్కడంటే విశాఖపట్నంలోని. ఇగండి దీని గురించి డీటెయిల్స్ కూడా చూడండి. ఓకేనా, ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది, ప్రైస్ అన్నీ ఉన్నాయి, మోడల్. ఓకేనా, సో అడ్రస్ వచ్చేసరికి విశాఖపట్నంలోని బిర్లా జంక్షన్ దగ్గర మారుతి షోరూమ్ ఉంటుంది, అక్కడ ట్రూ వాల్యూ ఉంటుంది గైస్. ఓకేనా, సో ఇక్కడ కూడా ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి, స్విఫ్ట్లు. ఓకేనా, ఇవన్నీ కూడా చూపిస్తాను. వీటిలో కూడా మీరు ఏదైనా కార్ కావాలంటే చెప్పండి, ఆ కార్కి స్పెషల్గా వీడియో అయితే చేద్దాం. మర్చిపోకుండా ఫస్ట్ అయితే మన వాళ్ళందరూ కొంచెం లైక్ కూడా సపోర్ట్ చేయండి. మరి మీకోసం ఇంకా మంచి వీడియోస్ అయితే తీయడానికి సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఓకే గైస్, మరి చూడండి తలతల మెరిసిపోతుంది బండి అయితే. టైర్లు అయితే చూద్దాం. టైర్లు కూడా టైర్ కూడా బాగానే ఉంది గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, టైర్స్ లైఫ్ కూడా బాగానే ఉంది. ఓకే, బ్యాక్ సైడ్ కూడా టైర్ లైఫ్ బాగానే ఉన్నాయి. బండి అయితే పైనుంచి చుట్టూ చూడడానికి బాగానే ఉంది. స్క్రాచెస్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో అవి కూడా మామూలు చూద్దాం. చిన్న లైట్గా ఇక్కడ చూస్తే మీరు చిన్నది ఏదో లైట్ చిన్నవి ఏవో ఉన్నాయి, అవి మనకు సింపుల్ కవర్ అయిపోద్దులండి. వెనకాల వచ్చేసరికి ఇలా ఉంది గైస్, చూడండి బ్యాక్ సైడ్. బ్రీజా, ఎంతమందికి బ్రీజా అంటే ఇష్టం మరి కామెంట్ చేయండి. మన వాళ్ళు చాలామంది అడిగారు బ్రీజా కార్ ఒకసారి వీడియో తీసి పెట్టండి అనేసి. సో మరి మీకోసం స్పెషల్గా వచ్చాను గైస్, మరి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా, ఈ టైర్లు అన్నీ కూడా లైఫ్ బాగుంది. టైర్లు అయితే చూసుకోవాల్సిన లేదు, ఇక్కడ కూడా టైర్స్ బాగానే ఉన్నాయి. అండ్ ఓకే, ఇది కూడా క్వాలిటీ బాగానే ఉంది. లైట్స్ అయితే చూడండి, ఇక్కడక్కడ స్క్రాచెస్. ఫ్రంట్ అయితే ఇక్కడ ఏదో చిన్నది ఉంది అంతే. ఇవి కూడా మనం కవర్ అయితే చేసుకోవచ్చు అంతే గైస్. ఈ చుట్టూ అయితే ఇలా ఉన్నది. ఒకసారి మన లోపలికి కూడా ఒకసారి చూద్దాం. మిర్రర్ ఇవి మాన్యువల్. ఎస్, లోపల ఇంటీరియర్ అయితే చూడండి. లోపల ఇంటీరియర్ లైట్ ఒకసారి ఆన్ చేద్దాం. లైట్ మనకి లోపల ఇది ఆన్ చేయలేదు, డైరెక్ట్గా ఆన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. ఇది కూడా లైట్ అయితే ఇక్కడ వర్క్ అవ్వట్లేదా, ఒకసారి అడుగుదాం. ఇక్కడ లోపల ఇంటీరియర్ లైట్ అవుతుందా? ఓకే, అక్కడ వాళ్ళకైతే వస్తారు. సో లోపల అయితే ఇంటీరియర్ అయితే చూడండి కేసి లోపల. సో ఇవ్వండి లోపల ఈ లైట్ అయితే స్విచ్ ఇది కూడా ఆన్ చేశాను. మామూలుగా అయితే ఆన్ అయిపోయింది, ఆఫ్లో ఉన్నా. మరి ఇదైతే వర్క్ అవ్వట్లేనట్టుంది. ఓకే, అది చెప్దాము, వాళ్ళు చేంజ్ చేస్తారండి, పర్వాలేదు. ఇదిగోండి లోపల ఒరిజినల్ దీని డిస్ప్లే రీడింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకే, కిలోమీటర్స్ వచ్చేసరికి 1,05,400 అయితే తిరిగింది గైస్. ఓకేనా, ఈ రీడింగ్ అయితే చూసారు కదా. సో ఇక్కడైతే డిస్ప్లే సిస్టమ్ ఎలాగన్నది. మనం ఫ్లాష్ కూడా ఆన్ చేశాను చూడండి. ఇప్పుడు సౌండ్ సిస్టము ఎఫ్ఎం బాగానే ఉంది. ఓకే, లోపల ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది గైస్. ఇక్కడ సీట్లు కూడా ఇక్కడ బ్రీజా ఒరిజినల్ సీట్లు అంతా బాగానే ఉంది లోపల. ఇక్కడ కూడా ఓకే, మధ్యలో కూడా నీట్గానే ఉంది. సీట్లు అయితే డ్రైవర్ సీట్ది కూడా నీట్గానే ఉంది, చెరగడం అంటే ఏం లేదు. ఇక్కడ కూడా మొత్తం చూడండి, కిందన కూడా అంత బాగానే ఉన్నది లోపల. బ్యాక్ నుంచి కూడా ఒకసారి చూద్దాం. మనం బ్యాక్ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలా వచ్చింది. ఇక్కడ ఇంతకుముందు ఏదో ఉండేది కావాలా, ఇక్కడ మేకులు అయితే ఉన్నాయి కదా, అది నాకు తెలిసి మధ్యలోనే చిన్న సీట్లో వస్తాయి, అది రిమూవ్ చేసినట్టున్నారు చూస్తుంటే. ఇక్కడ ఏమైనా హోల్ చేసుకోవడానికి. అండ్ బ్యాక్ సైడ్ కూడా బాగానే ఉంది. ఓకే, సో ఇవి వచ్చేసరికి సైడ్ వ్యూ, ఇవి కూడా మనకి ఆటోమేటిక్ స్విచ్చెస్ కూడా వచ్చారు దేనికదే. ఓకే, ఇది ఇవైతే బాగానే వర్క్ అవుతుంది.
సో లోపల అయితే ఇలా గైస్, లోపల పైన కూడా నీట్గానే ఉంది. ఎక్కడ అంటే మరకల్లాగా అయితే పైన నాకేం కనపడట్లేదు, చాలా నీట్గా ఉంది గైస్ పైన. లోపల ఇంటీరియర్ కూడా నీట్గా ఉంది. బండి అయితే చూసుకోవాల్సిన లేదు. ఓకే, సో మనం వెనకాల బాగున్నట్టు ఇది. ఓకే, ఇది కూడా ఎత్తున్నా. ఓకే, సో డిక్కీ స్పేస్ చూడండి ఎంత ఉందా. వెనకాల డిక్కీ స్పేస్ అయితే బాగానే ఉంది. బూట్ స్పేస్ బాగానే ఉంది గైస్. ఇక్కడ కూడా ఏం పెట్టుకోవడానికి ఇచ్చినట్టు ఉన్నారు కదా. ఓకే, సైడ్ కూడా ఏదో ఉన్నట్టుంది. ఓకే, బాగానే ఉంది గైస్ బూట్ స్పేస్. స్టెఫ్నీ గైస్, స్టెఫ్నీ కూడా బాగానే ఉంది. టైరు అంతా బాగానే ఉంది. లోపల నీట్గానే ఉంది, నో ప్రాబ్లం. ఓకే, సూపర్. ఓకే, బండి అయితే చూడడానికి నీట్గానే కనిపిస్తుంది. మొత్తానికి ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. ఓకేనా, స్టార్ట్ చేసి చూద్దాం. లెట్స్ గో. ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూద్దాం. ఓకే, బండి అయితే ఒకసారి స్టార్ట్ చేసి చెక్ చేద్దాం. ఇంజిన్ అది సౌండ్. ఓకే, బండి అయితే స్టార్ట్ చేసాం గైస్. ఈ మీటర్ బాగానే వర్క్ అవుతుంది. ఓకే, నైస్. అండ్ ఏసీ కూడా వర్కింగ్ గైస్. ఆల్రెడీ మనం అడిగాం. ఏసీ కూడా చూస్తున్నాను ఇప్పుడు. ఒకసారి చెక్ చేసేద్దాం, కూలింగ్ వస్తుందో రావట్లేదా. ఓవరాల్గా అంతా బాగానే ఉంది. ఓకే, లోపల ఒక రిమోట్ కూడా ఉంది, దీనిది అనుకుంటాను. ఓకే, ఏసీ కూడా ఫుల్ కూలింగ్లోనే ఉంది. ఏసీ కూడా బాగానే వస్తుంది గైస్. ఓకే, ఒకసారి బానెట్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఇదైతే ఏసీ ఆఫ్ చేద్దాం. ఏసీ ఆఫ్ చేసి చూద్దాం సౌండ్ అది. ఇంకా ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. నార్మల్ చూపిస్తాను అవి మీకు. తర్వాత అందులో ఏ కార్ కావాలో చెప్పండి. ఒకసారి బాగున్నట్టు కదా గారు, బాగున్నట్టు వచ్చింది. సో బాగున్నట్టు అయితే ఎత్తి చూద్దామా. ఓకే, సో ఇది గైస్ లోపల అయితే ఇంజిన్ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ ఫ్లాష్ లైట్ కూడా ఆన్ చేసాం. సౌండ్, వైబ్రేషను, ఇంజిన్ లోపల అయితే ఇలా ఉన్నది గైస్. మరి మీరు వచ్చిన తర్వాత కూడా మీరు ఒకసారి చూసుకోండి, మీకు నచ్చితే ప్రైస్ అది నెగోషియబుల్ ఉంటుంది. ఓకే, సో ఇది బాగానే కనిపిస్తుంది. మరి ఒకసారి మీరు కూడా వచ్చి ఒకవేళ తీసుకునే ఉద్దేశం ఉంటే ప్రైస్ కూడా వీళ్ళు తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకేనా, మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు. పూర్తిగా మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత మీ అన్నీ ఓకే అయిపోయిన తర్వాత తీసుకునే ముందు ఒకసారి ఎవరైనా మెకానిక్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని రండి గైస్. ఓకేనా, వాళ్ళు తీసుకొని వచ్చి ఒకసారి చెక్ చేయించుకోండి మిగిలింది కూడాను. ఓకే, ఓవరాల్గా బాగుంది గైస్ మొత్తానికైతే బండి అయితే. సో ఇది ఇంకా ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసరికి స్విఫ్ట్ ఉంది, అటు కూడా స్విఫ్ట్. ఇది డిజైర్ ఉంది, డిజైర్ ట్యాక్సీ బోర్డు కూడా ఉంది. చూద్దాం. ట్యాక్సీ బోర్డు డిజైర్ వచ్చేసరికి 2017. ఇది వచ్చేసరికి 2017 గైస్. 4,95,000 అయితే పెట్టారు. డిజైర్ ZDI అంట మోడల్. కిలోమీటర్స్ అయితే 1,35,000, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. సో ఈ విధంగా అయితే ఉన్నది. డిజైర్ అయితే ఉంది. ట్యాక్సీ వెహికల్ ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి. మీకు ఇంకా స్పెషల్గా దీని మీద వీడియో చేయాలి, ఇంకా ఒకసారి
మనం వెహికల్ కూడా తోలు చూద్దాం అంటే ఐ మీన్ డ్రైవ్ చేసి చూద్దాం తర్వాత వీడియోస్లో. అవి కూడా టెస్ట్ డ్రైవ్ అవి కూడా చేయమంటే అవి కూడా చెప్పండి, టెస్ట్ డ్రైవ్ కూడా వీడియో చేయొచ్చు. సో ఇది వచ్చేసరికి డిజైర్ 5,40,000 2018 మోడలు డిజైర్ ఓన్ బోర్డు గైస్. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. మీకు కాస్ట్ ఇవ్వండి, ఆల్టో కూడా ఉన్నది ఓకేనా. ఇవ్వండి హోండా ఆరా మోడల్ ఎలాగ ఉంది. సో ఇది కూడా ఉన్నది ఓకే. ఇక్కడైతే మనం ప్రస్తుతానికి ఇదైతే ఆపేద్దాం ఓకేనా. ఇంజిన్ అయితే సౌండ్ చూసారు కదా, బాగానే ఉంది. ఒకసారి మీరు ఒకవేళ తీసుకున్నప్పుడు మీ మెకానిక్ని తీసుకొని రావడం మర్చిపోద్దు ఓకే. ఇంకా ఇక్కడ కార్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఏ కార్ కావాలో చెప్పండి, ఆ కార్ మీద ఒక స్పెషల్ వీడియో కూడా పెడతాను ఓకే. ఆల్రెడీ అడ్రస్ కూడా చెప్పాను ఇందాక వీడియోలో, చూసారా? ఫుల్ వీడియో చూడండి ఓకే. దీని మీద అయితే ఇంకా డీటెయిల్స్ పెట్టలేదు. ఇక్కడ ఆల్టో కార్ ఉన్నది. ఇంకా ఇప్పుడు మహీంద్రా XUV 100 ఓకే. ఆల్టోలు ఉన్నాయి. ఇది హోండాయ్ అస్టా ఓకే. అండ్ నిస్సాన్ మ్యాగ్నైట్, ఇంకా చాలా కార్లు ఉన్నాయి. ఇక్కడ కూడా డిజైర్ అయితే ఉంది ఓన్ బోర్డు. ఇది ఇయర్ అంతా చూద్దాం, ఏ ఇయర్ వస్తుంది. ఇది కిలోమీటర్స్ వచ్చేసరికి 43,000, ప్రైస్ వచ్చేసరికి 7,90,000. సో ఇవన్నీ మీకు ఇది బలేనా ఓకే. సో బలేనా గైస్ ఓకే. వీటికి స్పెషల్ వీడియో కావాలని చెప్పండి, మీకు ఏ కారు కావాలో ఆ కారు స్పెషల్ వీడియో అయితే పెడదాము ఓకేనా. స్విఫ్ట్లు కూడా అడిగారు కదా, ఇక్కడ చాలా ఉన్నాయి గైస్ మోడల్స్. మీరు ఇక్కడికి ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే వీళ్ళు మీకు ఇంకా నేను ఏ వెహికల్ కాస్తా సిఎన్జి గైస్ ఇది ఓకే. సిఎన్జి బాగానే ఉంటుంది. సిఎన్జి ప్రిఫర్ చేయొచ్చు గైస్, ఎందుకంటే మీకు మైలేజ్ చాలా బాగుంటుంది. ప్రైస్, కిలోమీటర్స్, ఇంజిన్, రేటింగ్ అయితే 5 స్టార్ ఇచ్చారు. 5 స్టార్ రేటింగ్. అండ్ ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. బలేనో, బ్రీజా అండ్ ఇక్కడ కూడాను ఓన్ బోర్డ్స్. ఇవ్వండి వ్యాగనర్ కూడా అడుగుతుంటారు కదా, సో ఇవన్నీ ఇంకా ఉన్నాయి. ఇగోండి ఇక్కడ ఒక ఆల్టో అండ్ హోండాయ్ ట్యాక్సీ బోర్డు ఓకే నైస్. సో ఇది గైస్, మరి మీకు స్పెషల్గా కావాలి పలానా కారు అని చెప్తే ఆ కారు మీద ఒక స్పెషల్ వీడియో కూడా పెడతాను. విజిట్ చేయడం మర్చిపోకండి ఓకేనా. మీకు డైరెక్ట్ ఇంకా వచ్చి చూసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. అంటే ప్రైసెస్ అయితే మనం డైరెక్ట్గా వీడియోలోనే అయితే మనకి అడగండి. ఒకసారి ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడితే నెగోషియబుల్ అన్నీ ఉంటాయి ఓకేనా. సో ఇది గైస్ ఓవరాల్గా మనల్ని అడిగారు కదా ఓకే. సో ఓవరాల్గా మనల్ని అయితే అడిగారు కదా గైస్, మరి మీకోసం వీడియో అయితే చేసి పెట్టాను. సో ఇదేనా మా బ్రీజా. మన కస్టమర్ ఒకళ్ళు మెసేజ్ చేశారు, మరి మీకోసం స్పెషల్గా వీడియో అయితే తీసాను. బ్రీజా ఫ్యాన్స్ ఓకేనా. ఇంకా ఏ వెహికల్ కావాల్సో చెప్పండి, ఆ వెహికల్ కూడా వీడియో అయితే పెడతాను. ఇంకా కొత్తగా ఏమైనా వచ్చినా కూడా వీడియో అయితే పెడతాను. కొంచెం సపోర్ట్ చేయండి. అందరూ మర్చిపోకుండా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ కారణం చేసుకోండి ఓకేనా. సో మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు గైస్, మరి టేక్ కేర్, బాయ్ గైస్. మరి థ్యాంక్స్ సో మచ్. మర్చిపోవద్దు లైక్ కొట్టండి ఓకే. బాయ్ గైస్, థ్యాంక్ యూ.